నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రవీణ్ ప్రకాష్ ఏపీలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. బ్యూరోక్రసీలో పనిచేస్తూ పాపులర్ అయిన అతి కొద్ది మంది అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్ పేరు ముందుంటుంది. నిత్యం వివాదాలతో సావాసం చేసిన ఈ ఐఏఎస్ అధికారి అనూహ్యంగా స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నారు. ఏడాది క్రితం ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ను ప్రభుత్వం ఆమోదించింది. అయితే రిటైర్మెంట్ తర్వాత ఆయనకు ఆలస్యంగా జ్ఞానోదయమైందనే విమర్శలు కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. 1994 బ్యాచ్కి చెందిన ప్రవీణ్ ప్రకాష్ 7 ఏళ్లు సర్వీస్ ఉండగానే రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ కారణమే ఇప్పుడు ఆయనను తీవ్ర సంఘర్షణకు గురి చేస్తుందని వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. కోపంతో రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నాడని, తన దరఖాస్తును వెనక్కి తీసుకుంటానని ఆయన వేడుకున్నా ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదని ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో గత కొంతకాలంగా ప్రవీణ్ ప్రకాష్లో మారిన మనిషి మీడియా ముందుకు వస్తున్నారు. గతంలో ఒక మీడియా ఛానల్ అధిపతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ ప్రకాష్ బుధవారం ప్రత్యేకంగా సెల్ఫీ వీడియోను కూడా సోషల్ మీడియాలో వదిలారు. రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరో సీనియర్ అధికారి జాస్తి కృష్ణకిషోర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అసలు ప్రవీణ్ ప్రకాష్లో ఈ మార్పు ఎందుకు వచ్చింది, గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏంటనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. 1994 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ ఉమ్మడి ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్గా కూడా వ్యవహరించారు. 2004 నుంచి 2009 మధ్య విశాఖ కలెక్టర్గా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం కూడా ఉంది. వైఎస్ ప్రోద్బలంతో అనంతర కాలంలో ప్రవీణ్ ప్రకాష్ పలు జిల్లాలకు కలెక్టర్గా కూడా కొనసాగారు. తూర్పుగోదావరి, రంగారెడ్డి, చిత్తూరు జిల్లాలో సుదీర్ఘంగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనూ ఆయన కీలక బాధ్యతల్లో పనిచేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్కు నమ్మిన బంటులా నడుచుకున్నారని ప్రవీణ్ ప్రకాష్ పైన విమర్శలున్నాయి. అంతేకాకుండా ఆయన తన హోదాకు మించి అధికారాలు చలాయించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. జీఐడీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ తనకంటే సీనియర్, ఒక విధంగా బాస్ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం చాలా వివాదాస్పదమైంది. అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ 2 సందర్భాల్లోనూ ఆయన బాధితుడిగా మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం పలుమార్లు ప్రవీణ్ ప్రకాష్ పైన విమర్శలు కూడా చేశారు. ఇక 2021లో స్థానిక ఎన్నికల సందర్భంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్తోనూ ప్రవీణ్ ప్రకాష్ వివాదానికి దిగినట్టుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంగా చెబుతారు. వైసీపీ హయాంలో రాజకీయ నిర్ణయాలను అమలు చేసేలా ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయనే తాజాగా విడుదల చేసిన వీడియోలో అంగీకరించారు కూడా. తనకంటే సీనియర్ అయిన రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును బాధ పెట్టారని, ఆయన తనను క్షమించాలని బహిరంగంగా వేడుకోవడం చూస్తే తాను తప్పు చేసినట్లు ఆయన స్వయంగా అంగీకరించారనే పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆయన వ్యవహార శైలి వల్ల అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఇప్పటికే చెప్తూ ఉంటారు. విద్యాశాఖ కమిషనర్గా కొన్నాళ్లు పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మిక పర్యటనలతో ఉపాధ్యాయుల వర్గాలను హడలెత్తించారు. అర్ధరాత్రులు కూడా పర్యటనలకు వెళ్లి టీచర్లకు కంటి మీద కురుకు లేకుండా చేశారు. దీంతో ఆ వర్గం వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత పెంచుకుందని ఎన్నికల తర్వాత అనేక విశ్లేషణలో కూడా ఇది వెల్లడైంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై చర్యలు ఉంటాయని భయపడిన ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛందంగా పదవి విరమణకు దరఖాస్తు చేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సీనియర్ అధికారి అయిన తనను ప్రభుత్వం పిలిచి మాట్లాడుతుందని, ఆ తర్వాత రిటైర్మెంట్ను ఆమోదిస్తుందని ప్రవీణ్ ప్రకాష్ భావించారని అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆయన విషయంలో ఏమాత్రం ఆలోచించకుండానే 1 నెలలోనే వాలంటీర్ రిటైర్మెంట్కు ఓకే చేసేసింది. ఈ పరిణామాన్ని ఊహించని ప్రవీణ్ ప్రకాష్ ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఆయనను కలిసేందుకు సీఎం ఏమాత్రం సానుకూలత చూపలేదని చెబుతారు. ఈ విషయాన్ని ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా ఒకసారి వెల్లడించారని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక తాజాగా ఏబీవీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్కి క్షమాపణ చెబుతూ ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు వీడియో రిలీజ్ చేశారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనాలోచితంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ మళ్ళీ తన సర్వీస్ పునరుద్ధరించుకునేందుకు ఈ విధంగా ప్రయత్నిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. తాను మారానని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన కొద్ది కాలంగా వీడియోలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. గతంలో ఒక మీడియా సంస్థ అధిపతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా కూడా ఉంటున్నారు. ఏపీ అంటే తనకెంతో ఇష్టమని, ఒకప్పుడు హీరోగా బ్రతికిన తాను విలన్గా ముద్రపడాల్సి వచ్చిందని చింతిస్తున్నానన్నారు.
అదే సమయంలో 7 ఏళ్ల సర్వీస్ కాలం కూడా ప్రవీణ్ ప్రకాష్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాటలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తన సర్వీసు చివరి వరకు కొనసాగి ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదాకు కూడా వెళ్ళేవారని అంటున్నారు. అంతేకాకుండా సర్వీస్ను సక్రమంగా ముగించి ఉంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రభుత్వంలో కీలక బాధ్యతలో పనిచేసే అవకాశం ఉండేదంటున్నారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ క్షణికావేశంలో ఒక సాధారణ వ్యక్తిలా తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నట్టుగా కనిపిస్తుందని ఆయన వ్యవహార శైలిని చూస్తున్న వారు కూడా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఒక్క అవకాశం ఇవ్వకపోతుందా అని ఎదురు చూస్తున్నారు ప్రవీణ్ ప్రకాష్. ఏపీకి మళ్ళీ వచ్చి సేవ చేస్తానని ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.